నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు నాంది. ఈ రోజు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులా లగ్నం నందు ధ్వజారోహణం. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంసవాహనంపై రాత్రి 9 గంటలకు కాణిపాకం పురవీధుల్లో విహరించనున్న సిద్ధి బుద్ధి వినాయకుడు. ఇక వార్తల్లోని వివరాలు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులా లగ్నం నందు ధ్వజారోహణం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులా లగ్నం నందు ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున మూల విరాట్కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సిద్ధి బుద్ధి వినాయక ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు. వేద పండితులతో వేదోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంకు పాలు పెరుగు తేనె నెయ్యి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం మూషిక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపై భాగమున కట్టి ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అర్చకులు పలికారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంస వాహనంపై వినాయకుడు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకి సిద్ధి బుద్ధి వినాయకుడు హంస వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించనున్నారు. భారతదేశంలోనే ఏకైక క్షేత్రం స్వయంభూ వినాయకుడు అయినటువంటి కాణిపాకం క్షేత్రంలో మాత్రమే 21 రోజుల పాటు ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు చెందినటువంటి ఉభయదారుల ద్వారా దేవస్థానాధికారుల ద్వారా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న వినాయక చవితి సందర్భంగా స్వామివారి మూల విరాట్కి ప్రత్యేక పూజలు, తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకం, విశేష పూల అలంకరణ చేయడం జరిగింది. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య శుభ తులా లగ్నమునందు ధ్వజారోహణం చేయడం జరిగింది. ఈ ధ్వజారోహణం చేయడం ఏంటంటే స్వామివారి యొక్క విశిష్టతను, ఈయన యొక్క భోగభాగ్యములను చూసి స్వామివారిని భక్తుల్ని ఆశీర్వదించడానికి ముక్కోటి దేవతల్ని ఆహ్వానించడమే ధ్వజారోహణ యొక్క విశిష్టత. ఆ ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి ఒక శుభ ముహూర్తం పెట్టి ఆహ్వానించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తులాలగ్నం నందు ధ్వజారోహణ చేయడం జరిగింది. అంటే ఈ రోజు నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు. ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకు ఉంటాయి. తిరిగి 16వ తేదీ సాయంత్రము ధ్వజ అవరోహణ జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ నెల ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి భోగభాగ్యాలను చూసి స్వామివారి ఆశీస్సులు పొంది కృపాకటాక్షములు పొందవలసిందిగా భక్తులందరికీ తెలియజేస్తారు. అన్ని వాహన సేవలు విశిష్టమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారి విశేషం జరుగుతుంది. అందులో ప్రత్యేకించి ఒక 5 ఉత్సవాలకి మాత్రం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. దాంట్లో మొదటిగా శేషవాహనము రేపు 11వ తేదీ జరుగుతుంది. తదుపరి రథోత్సవము, తదుపరి కల్పవృక్ష వాహనము, తదుపరి పుష్పపల్లకి సేవ, అలాగే ఆఖరి రోజున అంటే ఈ నెల 27వ తేదీన తెప్పోత్సవం కూడా. ఈ 5 చాలా విశేషంగా ఉభయదారులు జరిపిస్తూ ఉంటారు. సందర్భంగా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం సునాశనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు స్వామివారి బ్రహ్మోత్సవం ధ్వజారోహణము ఈరోజు ప్రారంభమైనది. ఈ రోజు నుండి నెల 27 వరకు స్వామివారి ఉత్సవం అతివైభవంగా చేయటకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మురళీకుమార్ గారితో సంప్రదించి అన్ని సూచనలు తీసుకొని విధిగా చేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాకుండా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి
స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా ఆగమయుక్తంగా అర్చక పండితులు, అధికారులు, ఉభయదారులు, పుర ప్రముఖుల నడుమ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. సకల దేవతలను ఆహ్వానిస్తూ దిక్పాలకులకు పిలుపునిస్తూ ఈ బ్రహ్మోత్సవాలని నిర్విఘ్నంగా సాగించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించే ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి అర్చక పండితులు, అర్చక స్వాముల వారు శాస్త్రోక్తమైన వేదోక్తమంగా ఈరోజు అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నవరాత్రులతో పాటుగా ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే జరిగే ఉత్సవాలు మీరందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అయితే ఇక్కడ 9 రోజులతో పాటుగా ప్రత్యేక ఉత్సవాల పేరుతో మొత్తం 21 రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారు చెవిటి, మూగ, గుడ్డి బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మోక్షమొసిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి యొక్క మోక్షానికి కృపకు పాత్రులైనటువంటి ఉభయదారులకు ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ సాంప్రదాయంలో భాగంగా ఉభయదారులు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశస్థులు ఇక్కడ ఉభయమిచ్చి స్వామివారి వాహన సేవని కొనసాగించడం అనేది సత్సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు బ్రహ్మోత్సవాలలో సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నిన్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చూశారు. సుమారుగా 75 నుంచి 85 వేల మందికి పైగా భక్తులు రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఆటుపోట్లు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు కూడా అదే రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గ్రామ పంచాయతీ, దేవస్థానం అందరూ కూడా, ఉభయదారులు అందరూ కూడా వారి వారి సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల నిర్వహణలో ఎవరికి వారు సొంతంగా వారందరూ కూడా తమ కార్యక్రమం ఉన్నట్టు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు, రావాలనుకుంటున్నటువంటి భక్తులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే హాయిగా కాణిపాక యాత్రకు రండి. ఖచ్చితంగా సంతృప్తికరమైనటువంటి దర్శనంతో తిరిగి వెళ్ళండి. ఆ అభయాన్ని మేము ఇస్తున్నాం. ఏ ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలతో మీకు దర్శన సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. మా యువ గారు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం కూడా ఉభయదారులతో, అదేవిధంగా అధికారులతో, సెక్యూరిటీ సిబ్బందితో ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏ ఒక్కరూ కూడా మనసు బాధపడకుండా వచ్చినటువంటి వారిని కూడా గణేష జరుగు అన్నటువంటి మాట తప్ప ఎవరు కూడా కొంచెం రౌద్రంగా కూడా మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 21 రోజుల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే తెప్పోత్సవం కానీ, రథోత్సవం కానీ, పుష్ప పల్లకి కానీ, అదేవిధంగా కల్పవృక్ష వాహనాలకు కానీ విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. లక్షకు చేరే అవకాశం ఉంది ఒక్కొక్క రోజు. కాబట్టి ఆ పర్వదినాల్లో కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము మనవి చేస్తున్నాం, రండి శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించండి, వారి కృపకు పాత్రలు రమ్మని మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరూ రండి. ప్రతి ఒక్కరికి సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ఓం నమో విఘ్నేశాయ. తిరుపతి రాఘవేంద్ర నగర్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రాఘవేంద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస ఆటో స్టాండ్ వద్ద ఘనంగా చవితి వేడుకలు నిర్వహించారు. ఆటో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు మట్టి గణపతిని పూజించుకొని ఆటో కార్మికులు ప్రతి ఒక్క స్టాండ్లో ఆ దేవదేవుడు కాపాడాలని చెప్పి ప్రతి స్టాండ్కి అన్నప్రసాదాలు, ప్రతి స్టాండ్కి ప్రతి ఒక్కరికి యాత్రికులకి ప్రజలకి అందరికీ సహకరించి ప్రతి ఒక్కరికి చూసుకునేదానికి ఆ దేవదేవుడిని ప్రార్థించి కోరుకుంటున్నాం. తిరుపతిలో మేము పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నాం. అందులోన ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతికి సంబంధించి ముడిపడినటువంటి సంబంధంతో పాటు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతిలో ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఈరోజు తిరుపతి శ్రీనివాసం బస్టాండు, అదే రకంగా విష్ణునివాసం నిత్యం యాత్రికులకి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి మా ఆటో కార్మికులు ఈరోజు గణనాయకుడిని అత్యంత వైభవంగా ఘన ఉత్సవం చేసుకోవడంతో పాటు అందరూ బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరూ కోరుకుంటూ ఈరోజు గణపతి 3 రోజుల పాటు ఇక్కడ శ్రీనివాస ఆటో స్టాండ్ శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి స్టాండ్లో మా ఆటో కార్మికులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఒక ఇంట్లో కుటుంబ పండుగలాగా గణపతి ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. అదే రకంగా యూనిఫామ్లు అయితేనేంటి మొత్తం కూడా అందరూ ఒక ఐక్యతతో యూనియన్ మార్గదర్శనంలో మొత్తం ఇక్కడ నడిపిస్తున్నటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు యూనిఫామ్ అందించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వినాయక స్వామి మొట్టమొదటి పూజ వినాయక స్వామి పూజ కాబట్టి ఈ సంవత్సరం అంతా కార్మికులు కూడా శుభదినంగా ఈ రోజు నుండి ఉన్న ఆటో కార్మికులు బాడుగు బండ్లు లేకుండా రాబోయే రోజుల్లో సొంత బండ్లు అయ్యి ఆటో కార్మికులు ఉన్నటువంటి కార్మిక నాయకులు అందరూ కూడా బాగుండి సస్యశ్యామలంగా ఉండాలని ఆ వేడుకొండలో వాని పాదాల దగ్గర మనం అందరూ ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఉండడమే మనకు చేసినటువంటి పుణ్యం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణ్యాలు ఆయన పాదాల దగ్గర ఉండడం అంటే ప్రపంచం మీద వెంకటేశ్వర స్వామి అందరూ వస్తుంటే మనం ఆయన పాదాల దగ్గర ఉండడం కూడా మనకు అంత గర్వకారణం. కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి పూజ వినాయక పూజ కాబట్టి ఈ కార్మికులు అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, నేను జరిగినటువంటి వరద బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటూ జై బోలో భారత్ గణనాయక్. ప్రముఖ వైద్యులు, దర్శకులు డాక్టర్ గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సభ్యులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గరికపాటి రాజారావు అని కొనియాడారు. ప్రజానాట్య మండలి ప్రజా కళాకారులారా ఈరోజు డాక్టర్ గరికపాటి రాజారావు ప్రముఖ వైద్యులు, దర్శకులు, నటులు ఈ సమాజ మార్పు కోసం అహర్నిశలు తన ఆలోచనని పదును పెట్టి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప కళా యోధుడు గరికపాటి రాజారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్య లేకపోవడం, అంటరానితనం ఉండడం, మూఢనమ్మకాలు పెరిగిపోవడం, రకరకాల వ్యాపకాలతో ప్రజలుంటే వారందరినీ చైతన్యవంతం చేయడానికి గరికపాటి రాజారావు గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఈ సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలకి మందైకిపోతే ఈ సమాజం ఎక్కడా చెడిపోతుందనే భయంతో కళ ద్వారానే ప్రజల్ని చైతన్యవంతం చేద్దామనే ఉద్దేశంతో ఆయన కళా సంస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి యొక్క కళా సంస్థని ఏర్పాటు చేసి ఆ కళా సంస్థ ద్వారా అతనే రచయితగా, నటుడుగా నాటకాలు రాసి నాటకాలు ప్రదర్శించి అనేక మందిని సినిమా రంగానికి కూడా అందించినటువంటి ఒక గొప్ప కళాకారుడు గరికపాటి రాజారావు గారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈరోజు అల్లూరు రామలింగయ్య గాని, జమున గాని, నర్రా వెంకటేశ్వరరావు గాని, అదేవిధంగా మోహన్ దాస్ సంగీత దర్శకులు, టి చలపతిరావు సంగీత దర్శకులు, వాళ్ళందరినీ కూడా ఇవాళ మన సినిమా రంగానికి తీసుకొచ్చినటువంటి గొప్ప నటుడు. 53 సంవత్సరాల వయసులోనే తను మానసికమైనటువంటి ఆందోళన చెంది ఈ సమాజం పట్ల బాధ్యతగా లేకపోయింది, ప్రజలు ఇలా ఉంటున్నారనేటువంటి మానసిక వేదంతోనే మరణించినాడు 1963 సెప్టెంబర్ 8వ తారీఖున. కాబట్టి ఆయన మరణం
ఇవాళ కళారంగానికి తీరని లోటుగా ఉన్నది. అందువల్లే ఇవాళ కళలు కూడా విశ్వ సంస్కృతి రూపంలో వెళ్ళిపోతున్నాయి. కళలు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా లేవు. కళలు సమాజాన్ని, సంస్కృతిని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే పద్ధతులలో ఇవాళ టీవీలో సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. అదే గరికపాటి రాజారావు గారు ఈ రోజు నుంటే అనేక రకమైనటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేసే సందేశాత్మక చిత్రాలు ఇవాళ ప్రజల్లోకి వచ్చి సమాజ మార్పు కోసం పనిచేసేటివి. కాబట్టి అలాంటి కళాకారుడు గొప్ప మన గరికపాటి రాజారావు గారి యొక్క ఆలోచనల్ని, ఆశయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ముందుకు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో ప్రజానాట్య మండలి కళాకారులు, ప్రజలు అందరూ కూడా నడవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు 61వ వర్ధంతి కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు నాంది. ఈరోజు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులాలగ్నం నందు ధ్వజారోహణం. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంసవాహనంపై రాత్రి 9 గంటలకు కాణిపాకం పురవీధుల్లో విహరించనున్న సిద్ధి బుద్ధి వినాయకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.